పరీక్షల్లో 5 మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ పిల్లలు తప్పకుండా క్రీడలు ఆడాలన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. సరూర్ నగర్ స్టేడియంలో రాచకొండ కమిషనర్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. నిత్యం ఉద్యోగ ఒత్తిడి ఎదుర్కొంటున్న వారికి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని చెప్పారు. హెల్దీ ఇండియా, హెల్దీ తెలంగాణ కావాలి అంటే స్పోర్ట్స్ ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. Defense, sir. Blocker. ఎంతో పని ఒత్తిడిలో ఉంటారు కాబట్టి ఈ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేయడం వల్ల మీరు రిజనరేట్ అయ్యి ఇంకా ఎక్కువగా బెటర్ సర్వీస్ అందించడానికి మీకు ఒక స్పేస్ ఉంటుంది. అందుకోసమే స్పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నేను మీ పిల్లలకు కూడా చెప్పండి, ఒక 5% మార్క్స్ తక్కువ వచ్చినా పర్వాలేదు ఎగ్జామ్లో, కానీ కంపల్సరీగా స్పోర్ట్స్ ఆడాలి. బికాస్ దట్స్ హౌ ఇట్ విల్ మేక్ ఎ పర్సన్ ఫుల్ కంప్లీట్ కాంప్రహెన్సివ్ పర్సనాలిటీ. చాలా మటుకు మనం స్పోర్ట్స్ ఇగ్నోర్ చేస్తున్నాం. అది ఓవరాల్ గా యూత్ నెక్స్ట్ జనరేషన్ ఒక సరైనటువంటి ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో కానీ బాడీలో కానీ లేకుండా మనం అంతా చేస్తున్నాం. కాబట్టి మీరే ఇక్కడ ఆడి ఈ టైంను హ్యాపీగా స్పెండ్ చేయడంతో పాటు మీకు ఎక్కడ అవకాశం వచ్చినా ఏ స్కూల్ పిల్లలతో కలిసిన మీ పిల్లలైనా సరే ఎంకరేజ్ దెమ్ టు ప్లే స్పోర్ట్స్. But you have to play and study. It's not only that you have to play just, and you have to consider studies also. But you should only studies kaadu, sports kuda chaala important. Sports valla entante aadam valla games and sports lo meeku oka to understand, to empathize someone's issues or to lead some situations, or to handle the crisis better, or to respond any crisis with a cool mind. ఇవన్నీ మీకు